సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అవినీతి జరగకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిందంటూ ప్రచారం చేస్తూనే కాళేశ్వరం జలాలని మూసీకి తరలించేందుకు శంకుస్థాపనలు చేస్తున్నారని అన్నారు. పార్టీలో కవిత ఎపిసోడ్ ముగిసిందని, పార్టీలో చర్చించాకే కవితపై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే, చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుపడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో, చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు, కొండను దవ్వి ఎలక కూడా పట్టలేదు కాబట్టి 22 నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా సిబిఐ కప్పచెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరదీసినారు. తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది కాబట్టి ఇవాళ మొహం చెల్లక, మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి, కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము? ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే 2 ఏళ్లుగా దాన్ని పండబెట్టింది మీరు, పడావ పెట్టింది మీరు, కిందికి నీళ్ళని తీసుకుపోయి బనకచర్ల కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు. ₹1 ప్రజా సొమ్ము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట ఇవాళ మళ్ళొక్కసారి రుజువు అవుతా ఉంది. 94,000 కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది. అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్ స్టేషన్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి, సొరంగాలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి. వాళ్ళ నీళ్లు పరవలు దుంకుతున్నాయి. మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు. ఇవన్నీ ఇట్లా ఉంటే 94,000 కోట్లలో 250 కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ 1,00,000 కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వాట్ ఎవర్ హ్యాడ్ టు బి డిస్కస్డ్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద పార్టీ. యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. Once action has been taken, there is nothing further that I can add or comment, because whatever had to be discussed internally on party forums, we have done that and we have acted, and therefore after the action has been taken, there is nothing further for me to comment or elaborate on.